బైబిల్ గ్రంథం విశ్వాసం అనే 3 అక్షరాల పదం మీద వేల మంది జీవితాలను కట్టింది, నిలబెట్టింది. ఎప్పటి నుండి ఈ విశ్వాసం అనేది ప్రారంభమైందంటే ఆదాము అనే మొదటి మానవుడు భూమి మీద పుట్టిన నాట నుండి నేటి వరకు దేవుడున్నాడు అనడానికి రుజువేది అంటే ఆయన భక్తుల్లో కనబడుతున్నటువంటి విశ్వాసమే. ఆ విశ్వాసం ఉన్న ప్రతి వారు భక్తులుగానే పిలువబడ్డారు. వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, వాళ్ళు ఎన్నో శోధనలు గెలిచారు, వాళ్ళు ఎన్నో వేదనలు జయించారు, వాళ్ళు ఎన్నో బాధలు దిగమింగుకున్నారు. వాళ్ళు అలాంటి ఇరుకులను, ఇబ్బందులను భరిస్తూ కూడా ఆనందంతో, చిరునవ్వుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి చేరిపోయారు. అక్కడ వారికి ఒక బహుమానం దేవుడు దాచి ఉంచాడనే స్థిర విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు బ్రతికినంత కాలం దేవుని కోసమే బ్రతికారు, చచ్చిపోయేప్పుడు కూడా దేవుని కోసమే చచ్చిపోయారు. అలాంటి భక్తులు విశ్వాసం అనే ఒక అద్భుతమైన పునాది మీద నిలబెట్టుకున్నారు వాళ్ళ జీవితాలని. నేను ఎప్పుడూ చాలా గౌరవంగా, గర్వంగా చెప్పుకునే విషయం ఒకటి ఉంది. కళ్ళ ముందున్న వ్యక్తుల సిద్ధాంతాలనే చాలా మంది అవలంబించట్లేదు. చాలా మంది చరిత్ర సృష్టించిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, వాళ్ళని ఆల్రెడీ ప్రజలు మర్చిపోయారు. మేము పలానా వ్యక్తిని ఫాలో అవుతున్నామని చెప్పుకునే వాళ్ళు ఉండుండొచ్చేమో కానీ ఆ భావజాలం ఆ వ్యక్తుల్లో కనబడదు. పేరు మాత్రం వాడుకునే వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు, కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయారు. కానీ 2000 సంవత్సరాలుగా ఆయన ఎలా ఉంటాడో తెలీదు. ధవళవర్ణుడట, రత్నవర్ణుడట, 10,000 మందిలో అతికాంక్షణీయుడట, ఈ పేర్లు చెప్పుకోవడమే తప్ప, ఊహించుకోవడం తప్ప ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు. అలాంటి ఒక మహిమాన్వితుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చి చరిత్ర సృష్టించి జస్ట్ 33.5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ కనబడి, తర్వాత మరణించి సమాధి చేయబడి రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించి వాళ్ళందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి, భూకంపం వచ్చేలా చేసి, సమాధి గోడలు బద్దలు కొట్టి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచి సంఘాన్ని స్థాపించి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆయన బాధ్యత తీసుకున్నది ఎంతమందో తెలుసా? 11 అంటే 11 మంది. ఎందుకంటే ఒకడు రాలిపోయాడు, ఇస్కరియోతు యోధ, అప్పటికే రాలిపోయాడు. ఒక వికెట్ పడిపోయింది. ఈ 11 మందితోనే గొప్ప విప్లవాన్ని సృష్టించాడు ప్రభు. ప్రపంచాన్ని ఆ రాజ్యం ఆవహించేసింది. అందుకే దానియేలు ఎప్పుడో చెప్పాడు, ఈ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఒక మహాపర్వతం లాగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. ఒక రాజు రాబోతున్నాడు ఈ భూమి మీదకి. ఆ రాజు సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు అలాగే ఉంటాడు, భూమి నిలిచి ఉన్నంత వరకు అలాగే ఉంటాడు అని ప్రవచించాడు. ఆ ప్రవచనం ఎప్పటికీ అలాగే ఉంది లైవ్ లో. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. వాళ్ళందరికీ రాజు ఒక్కడే. ఎవరా రాజు? యేసుక్రీస్తు. అందుకే మనం అందరం అంటాం, బోలో క్రీస్తు మహారాజ్కి. అదే చెప్తాం మన సభల్లో కూడా. ఎందుకు? ఆయన మా రాజు, ఆయన మా చక్రవర్తి, ఆయన మేము ఆరాధిస్తున్నాం, ఆయన మేము ప్రేమిస్తున్నాం, ఆయన మేము వెంబడిస్తున్నాం. వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తాం. అంత గొప్ప స్థితిలో ఈ సమాజాన్ని నిలబెట్టిన వాడు ప్రభు. ఆయన కళ్ళతో మనం చూడలా, కేవలం ఆయన క్యారెక్టర్ గురించి మాత్రమే విన్నాం.